రైట్, వెల్కమ్ బ్యాక్. రాహుల్ గాంధీ ఈరోజు చాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది అని ఆయన ఇది గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు చేశారు. ఈ రోజు కూడా ప్రెస్ మీట్లో ఇదే అంశాన్ని హైలైట్ చేశారు. సో మరి దీనిపైన ఆయన విమర్శలు, అధికార పార్టీ ప్రతి విమర్శలు మనం డిబేట్లో మాట్లాడుకుందాము. డిబేట్లో ముందుగా మనం అమర్నాథ్ గారితో మాట్లాడదాం. అమర్నాథ్ గారు, ఈరోజు రాహుల్ చేసినటువంటి వ్యాఖ్యలను మీరు సీరియస్గా తీసుకుంటారా, లైట్ తీసుకుంటారా? మహారాష్ట్ర అసెంబ్లీలో నిజంగానే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అని ఆయన చెప్తున్నారు. కొన్ని సాక్ష్యాధారాలు కూడా పెట్టారు. అంటే 2000 గత ఎలక్షన్స్కి ఇప్పటికి 39 లక్షల మంది ఓటర్లు ఎలా పెరిగారు, అక్కడ ఓట్లు ఎలా వచ్చాయి, జనం లేని ఓట్లు ఎలా వచ్చాయి, ఇది ట్యాంపరింగ్ కాదా అని అడుగుతున్నారు. చెప్తాను నేను. ముందుగా మన ప్యానెల్లో మిత్రులకు, మీకు అట్లాగే వ్యూవర్స్ అందరికి నమస్కారం అండి. రాహుల్ గాంధీ గారు ఏ స్థాయికి వచ్చారంటే చివరికి సంజయ్ రౌత్ గారితో కూర్చొని ఒక ప్రెస్ మీట్లో కూర్చొనే స్థాయికి, అంత దిగజారుడు స్థాయికి వచ్చారంటే ఇది దిగజారుడు రాజకీయాలకు ఒక పరాకాష్ట మేడం. రాహుల్ గాంధీ గారు గత వారం రోజులుగా ఆయన ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ లెవెల్స్ చాలా పెరిగిపోయి ఏది పడుతుంది మాట్లాడుతున్నారు. ఇండియన్ ఆర్మీ గురించి మాట్లాడతారు, బంగ్లాదేశ్ గురించి మాట్లాడతారు, ఇంకో విషయం గురించి మాట్లాడతారు. ఇవరికి రేపు ఢిల్లీ పోలింగ్ రిజల్ట్స్ వస్తున్నాయి. రాజధానిలో ఒక 10 సంవత్సరాల తర్వాత రాజధాని ప్రజలకు ఒక గొప్ప మార్పు చూడబోతున్నారు. అటువంటి సందర్భంలో వారు ఈ సబ్జెక్టును తీసుకురావడం, నేను మీకు కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తాను, దయచేసి చూపించండి. 2019 లోక్సభ 8,43,00,000 మంది ఓటర్లు రిజిస్టర్ చేసుకున్నారు మహారాష్ట్రలో. విధానసభకు వచ్చేసరికి 8,86,00,000 అంటే 43 లక్షల ఓటర్లు పెరిగినట్టే కదా. 2019లో మరి ఎందుకు జ్ఞాపకం రాలేదు నాకు? 2014కు వెళ్దాం, 8,07,00,000 ఓటర్లు. అదే విధానసభకు వచ్చేసరికి అంటే ప్రతిసారి 6 నెలల డిఫరెన్స్తో విధానసభ ఎలక్షన్స్ జరుగుతాయి. 2014లో 8,35,00,000 అంటే 28 లక్షల ఓటర్లు పెరిగారు కదా. ఇది న్యాచురల్. తెలంగాణకు వద్దాం. తెలంగాణలో 2014 లోక్సభ, అసెంబ్లీ ఒకటే రోజు జరిగి 2,81,00,000. 2018 అసెంబ్లీలో 2,56,00,000 మంది పాల్గొంటే, రిజిస్టర్ చేసుకుంటే, 2019కి వచ్చేసరికి 2,80,00,000 అంటే ఇక్కడ 24 లక్షల మంది పెరిగారు కదా. అంటే దాని అర్థం ఏంటంటే రోజా గారు, ఇది మరి ఆ మూర్ఖత్వమా లేకపోతే అమాయకత్వమా అర్థమైతలేదు. కానీ రాహుల్ గాంధీ గారిది బేసిక్ ఫండమెంటల్గా మీకు ఒక ప్రాంతంలో ఒక ఎలక్షన్స్కు 6 నెలల ముందు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రతి పార్టీ చేస్తుంది. అది భారతీయ జనతా పార్టీ చేస్తుంది, ఎన్సీపీ చేస్తుంది, కాంగ్రెస్ చేస్తుంది. అందరూ కూడా వాళ్ళ ఓటర్లను, ఎందుకంటే మిస్ కావద్దు, ఖచ్చితంగా వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి. ఎందుకంటే కొంతమంది వివిధ ప్రాంతాలకు రెంట్కు వెళ్తారు, కొంతమంది ఆ ఊర్లోంచి బయటకు వెళ్తారు, కొంతమంది ఆ ఊర్లో కొత్తగా వస్తారు, కొంతమంది 18 to 19 ఇయర్స్ అంటే 18 ఇయర్స్ క్రాస్ అవుతారు. సో ఈ న్యాచురల్ ప్రక్రియలో భాగంగా ఒక 6 నెలల సమయంలో ఒక ఎలక్షన్కు ఇంకో ఎలక్షన్కు మధ్యలో ఇట్స్ అ వెరీ న్యాచురల్ ప్రాసెస్. ఇప్పుడు మరి 2019లో 43 లక్షల మంది పెరిగారు. 2024కు వచ్చేసరికి 40 లక్షల మంది పెరిగారు. మరి అప్పుడు 43 లక్షలు అంటే మరి అప్పుడు కూడా ఫ్రాడ్ జరిగినట్టేనా? మరి వాళ్ళు గెలిచారు కదా. సో ఇప్పుడు రోజా గారు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ అ న్యాచురల్ ప్రక్రియ. అయితే రాహుల్ గాంధీ గారు ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి అంటే, ఆయన మొన్న పార్లమెంట్లో మాట్లాడుతూ ఏం మాట్లాడతాడు ఆయన? పార్లమెంట్లో జయశంకర్ గారు అంటే అమెరికా వెళ్ళి పైరవి చేస్తున్నారంట. ఏది? ట్రంప్ గారి కొరనేషన్కు మోడీ గారిని పిలవడానికి. అసలు ఏ దేశం మన దేశం, మన ప్రధానమంత్రి భారతదేశం యొక్క రెస్పెక్ట్ని తగ్గిస్తారా, మీరు పెంచుతారా పార్లమెంట్లో మాట్లాడుకుంటూ? మీరు భారతదేశం యొక్క ఒక విదేశాంగ శాఖ మంత్రిని ఆస్ట్రియా ఇట్లాంటి ప్రధానమంత్రుల సరసన ఫస్ట్ రోలో కూర్చోబెడుతున్నారంటే దేశాన్ని గౌరవం పెంచినట్ట, తగ్గించినట్ట? అలాంటి దాన్ని పెట్టుకొని మీరు పైరవి చేస్తున్నారు, డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నారు. ఏంది అది? ఆ మాటలేంది? ఆయన ఒక లీడర్ ఆఫ్ ఆపోజిషన్, ఆయన స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి. ప్రజల వద్దకు వెళ్ళండి, వాళ్ళ ఎజెండా తీసుకొని వెళ్ళమనండి. మహారాష్ట్రలో వెళ్ళారు, వాళ్ళు ఓడిపోయినారు. ఇంతకుముందు పార్లమెంట్లో మహారాష్ట్రలో మాకు తక్కువ ఓట్లు వచ్చాయి, తక్కువ సీట్లు వచ్చాయి, వాళ్ళకి ఎక్కువ వచ్చాయి. అట్లాంటి మాత్రం ఇట్లాంటి మాటలు మాట్లాడారు ఎవరైనా భారతీయ జనతా పార్టీ? నేను ఒకటే సూటి ప్రశ్న, ఇదే మహారాష్ట్ర, ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ నానా పటోలే గారిని ఎందుకు కూర్చోబెట్టుకోలే ఆయన? అంటే ఈయన చెప్పే విషయాలు ఆయనకు కూడా రుచించవు. ఏ పొలిటికల్ పార్టీలోనైనా సీరియస్ పాలిటిక్స్ చేసే ఎవరైనా కూడా ఇట్లాంటి పిచ్చి మాటలకు ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేయరు. సంజయ్ రావుత్ లాంటి జోకర్స్ మాత్రమే ఇటువంటి ప్రెస్ మీట్లలో కూర్చుంటారు. నేను సుప్రియ సూలే గారు, నాకు తెలిసి ఆమెకు అబద్ధం చెప్పి తీసుకొచ్చి కూర్చోబెట్టి ఉంటారు, ఏదో వేరే విషయం మాట్లాడుతున్నామని. ఆమె కూడా ఫీల్ అయి ఉంటారు తర్వాత, నేను ఎందుకు కూర్చున్నారు దేవుడా అని. ఎందుకంటే ఎంత దారుణమైన విషయం అంటే ఇది. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? ఇంకొక విషయం చెప్తాను. అసలు ఎలక్షన్ కమిషను అస్సలు మాకు ఓటర్ లిస్టే ఇస్తలేదు మేడం. సింపుల్, ఇప్పుడే నేను మీకు వెబ్సైట్ చూపిస్తాను.
దీనిలో వెళ్ళి మీరు మహారాష్ట్ర అని కొట్టి ఏ పోలింగ్ బూత్లో ఉన్న ఎంతమంది ఓటర్లు, వాళ్ళ పేరేంది, వాళ్ళ అడ్రస్ ఏంది మీరు తెలుసుకోవచ్చు. మీరు స్టేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు మహారాష్ట్ర అని. ఇది ఇట్ ఈస్ దేర్ ఇన్ పబ్లిక్ డొమైన్, ఇట్స్ ఇన్ రియల్ టైమ్ వాట్ ఐఎమ్ షోయింగ్. ఈ మాత్రం బేసిక్ జ్ఞానం లేదు ఆయన ఎవడో ప్రజెంటేషన్ తయారు చేస్తే ఆ ప్రజెంటేషన్ వేసేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాడు. కానీ ఇదే ఈవీఎంల ట్యాంపరింగ్ పై గతంలో బీజేపీ ఎన్డీఏ యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీరు చేయలేదా? చెప్తాను దానికి. 2004లో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈవీఎంలు వచ్చినప్పుడు ఏం జరిగింది, ఈవీఎం అనే ఒక కాన్సెప్ట్ భారతదేశానికి వచ్చినప్పుడు కొన్ని రాష్ట్రాలలో తీసుకొచ్చి తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్, లోక్సభ ఎన్నికలకు చేశారు. అప్పుడు సడన్గా ఒక ఓటమి చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీకి ఒక డౌట్ వస్తుంది. ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుంటుంది అన్నది, కానీ ఎలక్షన్ కమిషన్ మాకు అసలు ఎలక్షన్ కమిషన్ ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ ఏ సందర్భంలో కూడా అలిగేషన్స్ చేయలేదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థ, ఒక ఇండిపెండెంట్ బాడీ. ఎలక్షన్ కమిషన్ కావచ్చు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సిఏజీ కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, ఇవన్నీ రాజ్యాంగపరమైన ఇండిపెండెంట్ ఏజెన్సీస్. కానీ అదే ఇండిపెండెంట్ ఏజెన్సీస్ ని సుప్రీం కోర్టు కూడా ప్రశ్నించినటువంటి సందర్భం గతంలో చూసాం. ఒక ఇండిపెండెంట్ గా ఉండండి, ఎందుకు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నారు అని సుప్రీం కోర్టు ఎగ్జాక్ట్లీ చేస్తుంది. అలాంటి జరిగినప్పుడు చేస్తుంది. కానీ ఇది మోస్ట్ ఫండమెంటల్ కదా మేడం. ఇప్పుడు మేము నిజంగా ఒక చోట ఎలక్షన్ కమిషన్ అసలు మొత్తం వాళ్ళే అంటే అధికార పార్టీకి తొత్తుగా మారింది. ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, కాంగ్రెస్ గెలిచింది. ఎలక్షన్ కమిషన్ కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలికినట్ట. పార్లమెంట్ ఎన్నికలలో మహారాష్ట్రలో ఎక్కువ సీట్లు వచ్చినాయి. దానంత మాత్రాన భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ కమిషన్ పిలిచి లేదు ఎలక్షన్ కమిషన్ తప్పు చేసింది, అందు గురించి మాకు అసలు నిజంగా ఈవీఎంలు ఎలక్షన్ కమిషన్ ట్యాంపరింగ్ చేయాల్సిన అసలు ఏ రాష్ట్రంలోనే భారతీయ జనతా పార్టీ ఎందుకు ఓడిపోతుందండి? మొత్తం అన్ని పార్టీలలో, అన్ని రాష్ట్రాలలో, అన్ని జిల్లాలలో మేమే ఉండొచ్చు కదా పవర్లో. ఇది బేసిక్ ఫండమెంటల్ ఫ్యాక్ట్. ఎవరికైనా పవర్ వద్దని అనుకుంటారా? ఒక రాజకీయ పార్టీకి అనుకోరు కదా, అది సాధ్యం కాదు. రెండో విషయం ఏంటంటే ఒకటే నా పాయింట్, జస్ట్ లెట్ మీ ఫినిష్. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు రాహుల్ గాంధీ గారు మాట్లాడిన అనేక అంశాలలో ఒక్క నిజం కూడా లేదు. ఎందుకంటే అన్ని పూర్తి స్థాయి అబద్ధాలే మాట్లాడుతున్నారు. గత వారం 10 రోజులుగా ఏమైందో నాకు తెలియట్లేదు. మరి ఆయన డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, ఇంకేమైనా చేయాలా తెలుసుకోవాలి ఇప్పుడు మనం. రైట్, ఓకే. కాంతం గారు,